దేవాది దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క అపారమైన దయాదాక్షిణ్యాలు బట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో కూడుకోలేని పరిస్థితిలో దేవుడే తన సన్నిధి మన గృహాల్లోకి మన హృదయాల్లోకి తీసుకుని వస్తూ ఉన్నారు అన్న నిరీక్షణ నిశ్చయత మనకి కలిగించటానికి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞల్లో మనం నడవాలని ఆయన ఎంత కోరుతూ ఉన్నారు అనేది మనకి బాగా అర్థం అవటానికి దేవుడు మనుషులకు ఇలాంటి సాంకేతిక జ్ఞానాన్ని ఇచ్చారు. ఒకవేళ ఇలాంటి జ్ఞానం లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం అనేది కూడా మనం ఆలోచించుకుంటూ దేవుని స్తుతించాలి. ఇదేనో ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయకముందు 2-3 పాటలు విన్న తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీకు వందనాలు ప్రభువా, మీకే వందనాలు, మీకే స్తుతులు నాయన. అయ్యా, ఇలాంటి అగమ్యమైన దినాల్లో నీ యొక్క వెలుగు, నీ ప్రేమ మా మీద ఇంకా ప్రవహిస్తూ ఉంది అనే నిశ్చయత మాకు కలిగి మిమ్మల్ని మీ పాదాల మీద పడి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం ప్రభువా. మీరు చేసిన ఈ ఏర్పాట్ల కొరకు మీకు కోట్ల కొలది వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నాయన. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరితోనూ మీరుండండి స్వామి. నిన్నటి దినం కన్నా ఈ దినం శ్రేష్టమైన భక్తి, దినం నీలో ఒక శక్తివంతమైన భక్తి విశ్వాసంలో మార్పులోనూ ఎదగటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదంగా చేయమని మీకే అప్పగిస్తూ వందనాలు సమర్పిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్.
ఆదరించావు. సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము.
ప్రార్థించుము ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవమును పొందా ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవమును పొందా ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా. చూడలేవు నీ చల్లని చూపులో నేనుందును నీ కృపలో నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు నీ చల్లని చూపులో నేనుందును నీ కృపలో. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. కన్నవారు నీ దారి నీదన్నారు నమ్మిన వారే నవ్విపోయారు. కన్నవారు నీ దారి నీదన్నారు నమ్మిన వారే నవ్విపోయారు. విరిగి నలిగి నీ వైపు చూశాను తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు. విరిగి నలిగి నీ వైపు చూశాను తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ
ఊపిరి నా ప్రాణము నీ దయలోనే నా జీవితం నా ఊపిరి నా ప్రాణము నీ దయలోనే నా జీవితం యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా నీ మాటలో నా పాటను నీ ప్రేమలో నా పాటను నీ మాటలో నా పాటను నీ ప్రేమలో నా పాటను సాగిపోని నా యాత్రను నీదరి నేను చేరు వరకు సాగిపోని నా యాత్రను నీదరి నేను చేరు వరకు యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు నీ చల్లని చూపులో నేనుందును నీ కృపలో నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు నీ చల్లని చూపులో నేనుందును నీ కృపలో యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా మనం ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు గారు చేసిన ప్రార్థనలు పత్రికల్లో ఒక్కొక్క సంఘం కొరకు, అంటే కొలొస్సీయుల కొరకు, కొరింథీయుల కొరకు, ఫిలిప్పీయుల కొరకు, తెస్సలోనికైలు, ఈ రీతిగా ఒక్కొక్క సంఘం కొరకు ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశారు అనేది చాలా కాలం మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత ఎజ్రా ప్రార్థన చూసాం, నెహెమ్యా ప్రార్థన చూసాం. ఒక్కొక్క ప్రార్థన కూడా మన జీవితాల్లో మనకి ఎన్నో నేర్పుతూ ఉంటుంది. మన ప్రార్థనకి, భక్తులు చేసిన ప్రార్థనకి చాలా చాలా తేడా ఉంది. మామూలు తేడా కాదు, అసలు చాలా తేడా ఉంది. చెప్పాలంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, హస్తి మశకాంతర తేడా. అంటే ఒక ఏనుగుకి ఒక దోమకు ఏమైనా పోలికలు ఉంటాయా చెప్పండి? బైబిల్లో భక్తులు
దేవుని మహిమ కొరకు ప్రార్థన చేశారు. ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేశారు. దేవుడెవరో బాగా వాళ్ళకి అర్థమైంది. దేవుని కార్యాలు ఏంటి, దేవుడు మన దగ్గర ఏం కోరుతా ఉన్నారు, దేవుని ఆనందం కొరకే వాళ్ళు ప్రార్థన చేశారు. మనం మన ఆనందం కొరకు ప్రార్థన చేస్తాం, మన ఉపయోగం కొరకు ప్రార్థన చేస్తాం, మన అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం. మీరు అనొచ్చు, మరి అవసరతలు లేవా అండి? అవసరతలు ఉంటాయి. బైబిల్లో భక్తులకు అవసరత లేదా? నెహెమ్యాకు తన పితరుల ఉండే పట్టణం, సమాధులుండే ఆ పట్టణం, యెరూషలేము యొక్క గోడ కూల్చివేయబడిందని విన్నప్పుడు నెహెమ్యా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. భార్య ఉంది, బిడ్డలు ఉంటారు. అతనికి సమస్యలు ఉండవా? బబులోను దేశంలో ఉన్నాడు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు నేను ఇది చాలాసార్లు ధ్యానం చేసుకుంటూ ఉంటాను. నాలో నేను ధ్యానం చేసుకున్నప్పుడు చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. ఎలాగా వీళ్ళు ప్రతి పరిస్థితిలో దేవుణ్ణే రుజువుపరచాలని అంత ధైర్యంగా నిలబడ్డారు? షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు ఆ నిర్ణయం చేసినప్పుడు నెబుకద్నెజరుతో, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము అగ్నిగుండంలోకి వెళ్ళడానికి సిద్ధం అని అంత ధైర్యంగా ప్రకటన చేసినప్పుడు వాళ్ళకి ఒకవేళ భార్యలు ఉన్నారనుకోండి, అమాంతంగా వచ్చి కాళ్ళ మీద పడి ఉంటారేమో, లేక స్నేహితులు, వాళ్ళ బంధువులు ఒక్కసారి బిక్క చచ్చిపోయి చూసి ఉండుంటారు. ఏంటి వీళ్ళు చేసిన నిర్ణయం, ఏం జరగబోతా ఉంది, రాజుతో అలా మాట్లాడుతున్నారేంటి, ఇంత ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది? ఒక్కసారి రాజుతో పాటు మంత్రులు, అక్కడున్న యూదులు, మిగతా వాళ్ళు కూడా చాలా స్టన్ అయిపోయి ఉండుంటారు, నివ్వెరపోయి ఉండుంటారు. ఎవరు వీళ్ళ దేవుడు? వీళ్ళ దేవుడి మీద వీళ్ళకి ఇంత నమ్మకం ఏంటి? ఒకవేళ రక్షించకపోకపోతే చచ్చిపోతారా వీళ్ళు? ఎలా ప్రాణానికి తెగించారు? దేనికోసమో కాదే అని చాలా ఆశ్చర్యపోయి ఉంటారు. కాబట్టి షడ్రకు, మేషకు, అబేద్నెగో ఒక్కసారి అక్కడున్న జనాంగం అంతా కూడా నిశ్శబ్దమైపోయి ఉంటారు. ఏమని పిలిచారు వీళ్ళు? రాజా అని కూడా పిలవట్లేదే, నమస్కారాలు చేయట్లేదే, మమ్మల్ని క్షమించు, మేము ఎలా అయినా మొక్కం, ఒక్కసారి మమ్మల్ని క్షమించు రాజా అంటలేదే అని వాళ్ళ ధైర్యం ఏంటి, వాళ్ళ గర్వం ఏంటి, వాళ్ళ అతిశయం ఏంటి? రకరకాల తలంపులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చేసి ఉండుంటాయి. ఒకవేళ వాళ్ళకి చాలా యవనస్తులు కదా వీళ్ళు, యూదులందరూ పిచ్చెక్కిపోయి ఉండుంటారు. ఏం జరగబోతా ఉంది, ఏం జరగబోతా ఉంది, ఏం జరగబోతా ఉంది? రాజుకి చాలా కోపం వచ్చింది. అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేశారు. బైబిల్ ఊరికే అలా చదివేయటం కాదు, ఒక్కసారి ఆలోచించుకుంటూ చదవాలి, దాన్ని మనం ఊహించుకుంటూ చదవాలి. మనమే అక్కడుంటే అది ఎలా జరుగుతుంది, ఎలా జరిగి ఉంటుంది, మనం అక్కడ ప్రేక్షకులుగా ఉండుంటే, మనమే యూదుల్లో ఒక సభ్యులమై ఉంటే, ఒకవేళ షడ్రకు, మేషకు, అబేద్నెగోకి బంధువులమై ఉంటే, ఒకవేళ లేడీస్గా మాట్లాడుతున్నాను, ఒక పిన్నో పెద్దమ్మో ఒక అక్కో అయి ఉంటే ఎలా ఉండుంటుంది? ఎంతమంది ఏడ్చుంటారు, ఎంతమంది గగ్గోలు పెట్టి ఉంటారు. నేను చెప్పే ఇది
దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతున్నాను. షడ్రకు మెషెక్కును అబేద్నెగోయును రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. చాలాసార్లు చదువుతాం, నేను కూడా చాలాసార్లు చదివాను. 2 స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఒకటి, అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థులు. 2, నీ వశము నుండి కూడా రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. ఎన్నిసార్లు మనం ఒక సమస్యను చూసి, ఒక బాధను చూసి, ఒక సవాలు చూసి, ఒక పరిస్థితి చూసి, నీ వశములో దేవుడు నన్ను ఉంచరు. చాలాసార్లు మనం ఒక సమస్య మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది. మన పరిస్థితులు, బాధలు, కష్టాలు, కన్నీరు, వాటి వశంలోకి మనం వెళ్ళిపోతాం కదండి. ఇంట్లో ఏదైనా అలజడైందనుకోండి, ఏదైనా సమస్య వచ్చింది, లేకపోతే అనారోగ్యం వచ్చింది, దాని వశములోకి వెళ్ళిపోతాం మనం. దాని ప్రకారమే ఆలోచిస్తాం. దాని తీవ్రత ఎంత, దాని లోతెంత, దీని పరిష్కారం ఏంటి. కానీ ఈ స్టేట్మెంట్ లేక ఈ ప్రకటన మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇది దేవుడు నాకు నేర్పిన ఒక పాఠం. మనం ఆ సమస్య వర్షంలోకి వెళ్ళిపోతాం. ఆ సమస్యను గురించి ఆలోచిస్తాం, దాని గురించి దిగులు పడిపోతాం. కొంతమంది తిండి కూడా మానేస్తారు, నిద్ర కూడా పోరు. సమస్య వర్షంలోకి వెళ్ళిపోతారు. సమస్య, ప్రతి ఆలోచన అన్నీ కూడా సమస్య చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. అది మన మనసును ఆక్రమించేస్తుంది. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఇదిగో నా బుర్ర తినేయకు అంటారు కదూ. అది మన మనసంతా కూడా తినేస్తూ ఉంటుంది, మన ఆనందాన్ని హరించేస్తుంది. కానీ ఈ యవనస్తులు ఎంత సవాల్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అగ్నిగుండంలో నుండి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశమున నుండి కూడా రక్షించడానికి ఆయన సమర్థుడు. మాకు చిందలేదు ఏంటి? నిజమేనా? అగ్నిగుండాన్ని చూస్తుంటేనే వీళ్ళకి చింతలేదా? మనకి ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు, అనారోగ్యాలు, సవాళ్ళు. చింతపడింది ఎవరండి ఈ భూమి మీద? ఏదో విషయానికి మనం చింతిస్తూనే ఉంటాం, ఆలోచిస్తూనే ఉంటాం. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తాం. దేవుడు కూడా ఒకసారి చాలా సంవత్సరాల క్రితం, మేబీ ఒక 30 సంవత్సరాల క్రితం, పిల్లలు చాలా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించి చింతిస్తూ ఉండేదాన్ని. మనం ఇంత మంచి స్కూల్స్లో చదివాం, నెంబర్ 1 స్కూల్లో చదివాం, మంచి మంచి కాలేజెస్లో చదివాను. ఎంతో డబ్బు చేత్తో ఉండేది. ఈరోజు ఈ పిల్లల్ని, నలుగురిని ఎలా చదివిస్తాం? ఎట్లా? సేవ అంటే ఏంటి? పేదరికమా? అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత పుస్తకాలు ప్రింటింగ్ స్టార్ట్ చేశాక కూడా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎందుకు దేవుడు ఈ భారం మాకు ఇచ్చారు? ఇలాగా ఎన్నెన్నో రకరకాల చింతలు. ఒకరోజు ప్రభు చెప్పారు, నువ్వు ఆలోచించినంతకాలం నేను ఆలోచించను. నువ్వు ఆలోచించటం మానేస్తే నేను నీ గురించి, నీ బిడ్డల గురించి ఆలోచిస్తాను. ఎంత ధైర్యం వచ్చిందో నేను మీకు వివరించలేను. చాలా నిశ్చింత అయిపోయాను.
అసలు ఆ సమస్య వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు కూడా నేను అలా ఆలోచించలేదు. దేవుడు నలుగురు బిడ్డల్ని పీజీ చదివించారు. మా ఇళ్ళ మొత్తానికి ఫస్ట్ ఇంజనీరింగ్ చదివింది కూడా జెస్సీయే. ఆ తర్వాత పిల్లలు అయ్యారనుకోండి. అసలు ఏ ఆధారం లేని మా జీవితాలు. నన్ను ఎన్ని చూసి అనేవాళ్ళు, పాపం వీళ్ళిద్దరు ఎలా బ్రతుకుతారో అనేవాళ్ళు. నేను మనసులో అనుకునేదాన్ని, ఎందుకలా అనుకుంటారు ఇల్లు, దేవుడు పిలిస్తే సేవకొచ్చాను, నేను మీ అందరికన్నా బాగా బతుకుతాను ఒకరోజు అనుకునేదాన్ని. చింత లేనిది ఎవరికండి? దేవుని మీద ఆధారపడని వాళ్ళు చింతపడతా ఉంటారు. ఒక్కోసారి మనం దేవుని మీద ఆధారపడ్డామనే అనుకుంటాం, నిజంగానే ఆధారపడతాం, కానీ చింతిస్తూ కూడా ఉంటాం. అదే విచిత్రం. దేవుని మీదే ఆధారపడతాం, దేవునికి లోబడే ఉంటాం, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుని ప్రేమిస్తాం, విధేయత చూపించడానికి ప్రయత్నిస్తాం, అన్నీ బాగానే ఉంటాయి, కానీ చింతిస్తూనే ఉంటాం, ఆలోచిస్తూనే ఉంటాం. ఆ నిబ్బరమైన మనసు, ఆ నిశ్చలమైన మనసు మన జీవితానికి ఎంతవరకు ఉంది అని ఈరోజు ఆలోచించమని మనవి చేస్తూ ఉన్నాను. వీళ్ళు ముగ్గురు కూడా దానియేలుతో సహా చాలా ప్రార్థనాపరులు. వాళ్ళు లోకాన్ని విసర్జించిన వాళ్ళు, మంచి స్నేహితులు. ఈ ముగ్గురులో కూడా ఒక్కళ్ళు కూడా వెనుకంజ వేయలేదు. ఒకరినొకరు ప్రోత్సహించుకున్న స్నేహితులు, ఒకరిని ఒకరు దేవుని కొరకు నిలబడటానికి ప్రోత్సహించుకున్న స్నేహితులు. వాళ్ళు ఆ రాజశాసనం బయలుదేరినప్పుడే మాట్లాడుకుని ఉండుంటారు. దానియేలు వీళ్ళకి ఒక విధమైన హీరో అనుకోవాలి, నాయకుడు. దానియేలుని ఎవరు ముట్టరు, దానియేలు జోలికి ఎవరు వెళ్ళరు. దానియేలు అంటే నెబుకద్నెజరుకు తన దేవుడి కింద, తన దేవత కింద లెక్క. బెల్షాజరు అని పేరు పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ముందు అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ఉంటుంది. రాజు మర్చిపోయిన, నెబుకద్నెజరు మర్చిపోయిన కళ, దాని భావం కూడా చెప్పగానే రాజు చాలా ఆశ్చర్యపోయాడు. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 46వ వచనాన్ని చదువుతున్నాను. ప్రతి మాట చాలా విచిత్రంగా ఉంటుంది. బైబిల్ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బైబిల్ మీద మనసు పెట్టి ప్రతి వాక్యాన్ని కూడా మన జీవితానికి అన్వయించుకుంటూ చదివితే, ఆ దేవుడే నా దేవుడు కాదా, ఆ దేవుడినే నేను సేవించట్లేదా అనే ఒక ధైర్యాన్ని మనం తెచ్చుకోగలం. ఆ కళ, దాని భావం కూడా చెప్పాక 2వ అధ్యాయం 46వ వచనంలో, అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించెను. సాష్టాంగ నమస్కారం చేశాడు, పూజించాడు. అప్పుడు దానియేలు హృదయం ఎలా ఉండుంటుంది? చాలా విచిత్రంగా ఉండుంటుంది. దానియేలు హృదయంలో దేవుడు జీవిస్తూ ఉన్నారు. ఎందుకు జీవిస్తున్నారు? దానియేలు చేసిన ఒక నిర్ణయం, అపవిత్రమైంది ఏది కూడా ముట్టం, మేము తినం అనుకున్నారు. నేను చాలాసార్లు ఇది యవనస్తులకేంటి చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అపవిత్రమైందేదో పవిత్రమైందేదో మనకి తెలుసుకునే జ్ఞానం కావాలి. తరువాత అందరినీ కూడా అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. 47 మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనే ఉన్నాడని
దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ తర్వాత రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతడిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. అప్పుడు దానియేలు తన స్నేహితుల గురించి రాజుకి చెప్తే వాళ్ళకు కూడా షడ్రకు మెషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండేను. దానియేలుని ఎవరు ముట్టరు, దానియేలు జోలికి ఎవరు రారు. ఈ శాసనం చేయబడింది. రాజు శాసనం చేశాడు. ఇలా ఊహించుకోండి, దానియేలు కూడా ఉన్నాడు అక్కడ. దానియేలు నెబుకద్నెజరు ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. దానియేలుకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది. ఇక్కడ తన స్నేహితులు ముగ్గురు ఎదురుగుండా నిలబడ్డారు. పెద్ద రాజా సభాది, సైన్యాధిపతులు, సైనికులు, మంత్రులు, ఆస్థాన విచారణకర్తలు, రకరకాల కీర్తి గడించిన వారంతా అక్కడ ఉన్నారు. బహుశా సామంతులైన రాజులుండుంటారు, జనులుండుంటారు. చాలా బీభత్సవమైన పరిస్థితి అది. ముగ్గురు యవనస్తులు నిలబడ్డారు. రాజా, నీకు జవాబు చెప్పాలన్న చింత కూడా మాకు లేదు. దానియేలు అక్కడ కూర్చొని తన స్నేహితులు వాళ్ళ ముగ్గురు, తనతో పాటు ప్రార్థనా పరులు, తనతో పాటు ప్రార్థించటం నేర్చుకున్న వాళ్ళు, ఆ 4 హృదయాలు బంధింపబడినాయి దేవుని యొక్క ప్రేమ చేత. తన స్నేహితులు ఒక విధంగా సంతోషించుంటాడేమో దానియేలు. వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డందుకు దేవునికి మహిమ చెల్లించుంటాడు. కానీ ఎంత ప్రార్థించుంటాడో అనుకుంటాను. బైబిల్ ఊరికే చదివేసేసి, బైబిల్ మూసేసేసి, బైబిల్ చదివేసుకున్నాం అనుకుంటే నీకేమీ రాదు. ఎన్ని అధ్యాయాలు చదువుతావని కాదు, ఎంత జీర్ణించుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. గేదెలు, ఆ కొవ్వకు ఆవులు, అవి గబగబా గడ్డి మేసాక మళ్ళా తీరిగ్గా కూర్చొని చక్కగా ఒక ఉండ తెచ్చుకొని ఆ నోట్లో పెట్టుకొని దాన్ని నెమరేస్తుంది. అది పాలిచ్చే ఆ జంతువులకే చెల్లింది. మనం కూడా అలాగే మనం చదివిన వాక్యాన్ని లేకపోతే బైబిల్లో ఏదో ఒక సంఘటన మనసులోకి తెచ్చుకొని మనం దాన్ని ముందుకి వెనక్కి క్రింద పైన దాన్ని నెమరేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ మనకి ఎన్ని తలంపులు ఇస్తారో. అలాంటి తలంపులు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటప్పుడు మనం నిజంగా మైమర్చిపోతాం, మన సమస్యలు మర్చిపోతాం. దేవుని కొరకు జీవిస్తే ఎలా జీవించాలి అనే ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటాం. దానియేలు రాజు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇక్కడ నిలబడిన ముగ్గురు దానియేలు స్నేహితులని కూడా తెలుసు, నెబుకద్నెజరుకి తెలుసు. నెబుకద్నెజరు కూడా చాలా ఇరకాటంలో పడిపోయాడు. దానియేలు స్నేహితులు ఇలాంటి జవాబు చెప్తారని ఎప్పుడూ రాజు ఊహించుకొని ఉండడు. అతను మహాచక్రవర్తి, ఆ రోజుల్లో ప్రపంచాన్ని వెళ్తున్న చక్రవర్తి. మాకేమీ చింత లేదయ్యా, చచ్చిపోతే చచ్చిపోతాం, కానీ నమస్కారం మాత్రం చేయం. ఇంకొక మాట అన్నారు కదూ, అగ్ని గుండం నుండి రక్షించడానికి సమర్థుడు, నీ వశములో పడకుండా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నేను చాలాసార్లు ఈ మాట అనుకుంటాను. ఒక్కొక్కసారి మనం మనుషుల వశంలోకి వెళ్ళిపోతాం. వాళ్ళు మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టు మన మీద అధికారం చెలాయించవచ్చు, పరిస్థితులు మన మీద అధికారం చెలాయించవచ్చు. కానీ ఒక దేవుని బిడ్డగా నేను అనుకుంటాను, ఒక సేవకురాలిగా నేనెప్పుడూ ఎవరి వశంలో ఉండవలసిన అవసరం లేదు.
దేవుని చేత అభిషేకించబడిన మనం, ఆయన రక్తం చేత కొనబడిన మనం చాలా విలువైన వారం అని బైబిల్ చెప్తా ఉంది. యేసు రక్తం, ఆ రక్తానికి మనం దాసులం, ఆ రక్తానికి మనం రుణస్థలం. వాక్యం చెప్తా ఉంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు, అంటే చివరి 2 వచనాలు చదువుతూ ఉన్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచడి. మీరు మీ సొత్తు కాదు, మనము మన సొత్తు కాదు. మనల్ని ఒకరు కొనుక్కున్నారు. ఎలా కొన్నారు? తన రక్తంతో కొనుక్కున్నారు. సొత్తు అంటే ఏంటండి? మనది, మన స్వాస్థ్యం, మనది, మన ఇష్టం. మనం దేవుని యొక్క సొత్తు. షడ్రకు, మెషకు, అబేద్నెగోకి అది అర్థమైంది. వాళ్ళు దానియేలుతో కలిపి చేతులు కలిపి ప్రార్థించిన వ్యక్తులు. తమ జీవితాలు, యవన జీవితాలు దేవునికి ఇచ్చిన వ్యక్తులు. చెరగొని పోబడిన రాజవంశస్థులు. వాళ్ళల్లో రాజు టీవీ ఉంది, పౌరుషం ఉంది. కేవలం ఏలోకమైన రాజు టీవీ మాత్రమే కాదు, దేవుని కొరకైన గొప్ప పౌరుషం ఉంది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోకంలో ఎన్నో లక్షల మంది ప్రజల మధ్య, ఎన్నో కోట్ల మంది ప్రజల మధ్య, నీ బంధువులందరి మధ్య దేవుడు నిన్ను రక్షించారు. ఇదేమీ సరదా కాదు, ఇదేమీ ఒక వింత కాదు. ప్రతి ఒక్కరికి కూడా మన బాధ్యులం. మనల్ని రక్షించడానికి కానీ, నన్ను దేవుడు పిలవటానికి కానీ నా దగ్గర ఏ యోగ్యత లేదు. ప్రార్థనా పరులు అని కాదు, భక్తి పెద్ద చాలా చేసేస్తామని కాదు. ఆయన కృప, ఆయన దయ. మనం మన సొత్తు కాదు. ఈ జ్ఞానం మనలో ఎంతమందికి ఉంటుంది? ఆ జ్ఞానం కలిగి ఎంతవరకు ప్రవర్తిస్తూ ఉంటాం? కుటుంబాలని ఎంతవరకు మనం ఆ రీతిగా మలుచుకోగలుగుతున్నాం? కుటుంబాలని రక్షించుకోగలుగుతున్నాం? ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో ఉన్న వాటిని గురించి ఆనందిస్తూ, తృప్తి పడుతూ, అతిశయిస్తూ ఉంటే వాళ్ళు దేవుని సొత్తు కాదు అనుకుంటా ఉంటాను నేను. రేపు నీ బిడ్డలు నరకంలో కాలొచ్చు. నీ బిడ్డలు రక్షించబడకపోతే, నీ కుటుంబాలు రక్షించబడకపోతే, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు రక్షించబడకపోతే, మన చేతులారా వాళ్ళని మనం నరకానికి అప్పగిస్తున్నాం. ఎంత ఘోర పాపమో తెలుసా అది? నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. చాలా బాధేస్తుంది, భయమేస్తుంది. నా బంధువుల్లో దేవుని కొరకు జీవించిన వారు, ఎంత చెప్పినా వినని వాళ్ళు, ఎప్పుడైనా వాళ్ళు గుర్తొస్తే చాలా విపరీతమైన వేదన వచ్చేస్తుంది, భయమేసేస్తుంది. వీడు ఎక్కడున్నాడు? వీడికి ఎంత చెప్పినా కూడా వినలేదే, అతను రాగుడు మానలేదే, ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? చివరి క్షణంలోనే నా దేవా నన్ను రక్షించు అనుకున్నారా అనిపిస్తుంది. కొంతమందికి దేవుడు టైం ఇవ్వరు, సడన్గా చనిపోతూ ఉంటారు. వాళ్ళ ప్రాణాలకి మనం బాధ్యులం కదా? మళ్ళా షడ్రకు, మెషకు, అబేద్నెగో దగ్గరికి వద్దాం. రాజు ప్రక్కన కూర్చున్న దానియేలు ముఖం కూడా చూద్దాం. దానియేలు ఎంత ప్రార్థన చేస్తూ ఉండుంటాడు. ఓ ప్రభువా, నా స్నేహితులు వాళ్ళు నువ్వు రక్షించాలి ఒకటే ఘోషిస్తూ ఉండుంటాడు. యూదులందరూ కూడా పిచ్చిగా వాళ్ళ హృదయాల్లో ఘోషిస్తూ ఉండుంటారు. ఎంత ధైర్యంగా వాళ్ళు చెప్పారు, నీ వశమున పడకుండా మమ్ములను తప్పించి రక్షించడానికి సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. 17వ వచనం చివరి మాట.
ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలకు మేము పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. 19. నిజ దేవుడెవరో తెలుసుకోవాలి. మనల్ని పుట్టించిన దేవుడెవరు? మనం చూస్తున్న ఈ ప్రకృతి అంతా ఎవరిది? ఎవరు సృష్టికర్త? ఆ సృష్టికర్తను మనం తెలుసుకోవడం కాదండి, ఆ సృష్టికర్త మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు. మనల్ని చేయపట్టుకొని పరలోకం తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చారు. ఒక్కసారి నిజమైన దేవుడెవరో నాకు ప్రత్యక్షం అవ్వాలి అని వేదనతో మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ప్రత్యక్షపరుచుకుంటారు. ఆయన నా జీవితంలో ప్రత్యక్షపరిచారు. అంత మాత్రమే కాదు, నెబుకద్నెజరుకి అత్యాగ్రహం వచ్చింది. ఆయన ముఖం వికారమైపోయింది. కాబట్టి గుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేయమన్నారు. 7 రెట్లు ఎక్కువ చేయటానికి సేవకులంతా పరిగెత్తుంటారు. మరి ఎన్ని బండ్లు, మనమైతే ఇప్పుడు లారీలు అంటాం కదా, ఎన్ని కట్టెలు తెచ్చారో, ఎంత పుల్లలు తెచ్చారో, పెద్ద పెద్ద దుంగలు తెచ్చుంటారు. గుండం 7 రెట్లు ఎక్కువైపోయింది. దానికి ఎంత సమయం పట్టిందో, ఆ గుండం ఎంత పెద్దదో, ఎంత లోతు తీసుంటారో, భయంకరంగా బగబగా మండిపోతూ ఉంది. 7 రెట్లు ఎక్కువ. ఎంత కలప అందులో పడేసి ఉంటారు, ఎన్ని పుల్లలేసి ఉంటారు, ఎన్ని దొంగలేసి ఉంటారు. 7 రెట్లు. రాజు ముఖం చాలా తీవ్రంగా ఉంది, ఎర్రగా కంద గడ్డలాగా అయిపోయింది. ఆ సమయం అంతా కనీసం 1 గంటన్నా పట్టి ఉండదా? కనీసం 1 గంటన్నా పట్టి ఉండదా? షడ్రకు, మేషకు, అబేద్నెగో చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? వాళ్ళు దేవుణ్ణి చూస్తూ ఉండుంటారు. వాళ్ళ హృదయాలు ఇంకా కఠినమైపోయాయి. ఇంకా ధైర్యంగా నిలబడ్డారు. ఇంకా ఏమాత్రం తలదించట్లేదు. మరి అంతసేపు దానియేలు హృదయం కరిగిపోతూ ఉండుంటుంది. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడని మనకు తెలుసు. దానియేలు దేవుని ముఖాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉండుంటాడు. మరి ఈ మాటలు ఇలా చెప్పారని తెలిసి యూదులందరూ కూడా పరిగెత్తుకొని వచ్చి ఉండుంటారు. అప్పటి వరకు నమస్కరించిన యూదులు స్టన్ అయిపోయి ఉండుంటారు. అయ్యో, మనం నమస్కారం చేస్తామే, అయ్యో ఏంటిది, మనం ఎందుకు నిలబడలేకపోయాం అలాగా అని వాళ్ళు బాధపడిపోతూ ఉండుంటారు. అగ్నిహోత్రం 7 అంతలు ఎక్కువైపోతూ ఉంది. షడ్రకు, మెషకు, అబేద్నెగో చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారేమో, వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారేమో. ఎనివే, ఇంకెలాగో చచ్చిపోతాం, అది ఎక్కువైనా మనకు పర్వాలేదు, తక్కువైనా మనకి పర్వాలేదు, సిద్ధపడిపోయారు. ఆ తరువాత రాజు ఆజ్ఞ ఇచ్చాడు. 20వ వచనం, మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞ ఇచ్చాడు. అది 7 అంతలు ఎక్కువైనంతసేపు కూడా రాజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరెవరిని పిలవాలి, ఎవరు బలాఢ్యులు, ఎవరైతే ఒక్కసారి అలాగా ఇసిరేయగలరు ఆలోచిస్తూ ఉన్నాడు. అతని మనసులోకి కొంతమంది వచ్చారు. ఒకవేళ ఇద్దరిద్దరు కలిపి విసిరేశారేమో. బంధించమన్నాడు. బంధించారు. ఒక్కొక్కరిని లేపారు పైకి, లోపలికి విసిరేస్తూ ఉన్నారు. విసిరివేసిన వాళ్ళు కాలిపోయారు. 22వ వచనాన్ని చదువుతున్నాను. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిగలదైనందునను షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు
అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. రాజు దేవుని బిడ్డలను అగ్నిగుండంలో విసిరేద్దాం అనుకున్నాడు. తనంతట తాను అగ్నిగుండాన్ని వేడి చేశాడు. తీవ్రమైన వేడి. విసిరివేసిన వాళ్ళు, ఆ బలాఢ్యులు చనిపోయారు. మరి ఒకసారి ఆలోచించండి, ఈ సీన్ అంతా. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు కాలి బుక్కైపోయారు. వెంటనే వాళ్ళ తాలూకా మనుషులు, వాళ్ళ చిన్నాన్న పెదనాన్న లేకపోతే తండ్రులు తల్లులు నివ్వెరపోయి ఉండుంటారు. భార్యలు గగ్గోలు పెట్టుంటారు. ఎవరూ దగ్గరికి వెళ్ళలేరు, ఎవరూ వాళ్ళని తెచ్చుకోలేరు. ఎవరికి వాళ్ళకి భయం. ఎవరు వెళ్ళినా కాల్చేస్తుంది అక్కడ అగ్నిగుండం. వాళ్ళని ఎలా బయటికి తేవాలి కూడా తెలియట్లేదు. సభంతా కూడా రాజుతో సహా అందరూ కూడా చాలా విచిత్రమైన సన్నివేశం అది. బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తూ చదవండి. ఎన్ని తలంపులు వస్తాయో. మనం ఒక్కసారి కూర్చొని చదవలేం. మనకి పనులుంటాయి. మనం చదువుకున్నాక ఒక్కొక్క సంఘటన మనసుకు తెచ్చుకొని ఆలోచించుకోండి. 3 మనుషుల్ని విసిరేయటానికి మరి చాలా బలవంతుల్ని బలాఢ్యుల్ని పిలిచుంటారు. ఒకవేళ ఇద్దరిద్దరిని పిలిస్తే 6 చనిపోయారు. ఆ కాలిపోయిన శవాల్ని బయటికి ఎలా లాగాలో కూడా తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉండుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళలేరు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కాలిపోతారు. రాజు చూస్తూ ఉన్నాడు. రాజుకి లెక్క ఏంటండి? యుద్ధానికి వెళ్ళినప్పుడు బోళ్ళు మంచి చనిపోతారు. రాజుకి బాధ ఏంటి? ఆ కుటుంబాలకి బాధ. తమ తోడివారు చనిపోవడం. అమ్మ బాబాయ్, ఇంకా నన్ను పిలవలేదు, నన్ను పిలిస్తే నేను కూడా చచ్చిపోయి ఉండేవాడిని అనుకొని, మరి అదంతా కూడా చాలా భయంకరమైన వాతావరణం. కానీ విసిరివేయబడిన వాళ్ళు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. ఏదో ఒక ఉద్యానవనంలో తిరిగినట్టుగా ఉన్నది. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు. 24వ వచనం చదువుతున్నాను. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేస్తిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇంకెవరికీ కనపట్లేదండి. అక్కడ మంత్రులు ఉన్నారు, సైనికులు, సైన్యాధిపతులు ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ కనపట్లేదు. చాలామంది ఆ కాలిపోయిన వాళ్ళని చూస్తూ ఉండొచ్చు. చాలామంది మనసులంతా చంచలమైపోతూ ఉన్నాయి. ఈ 3 యవనస్తులు ఎందుకింత సాహసం చేశారు? అదంతా కూడా ఎవరు ఊహించని ఒక పరిణామం. ఎవరికి వాళ్ళే, ఎవరి తలంపుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరిని గురించి పట్టించుకోవట్లేదు. కానీ ఆ దేవుని యొక్క రూపం నెబుకద్నెజరుకి మాత్రమే కనపడతా ఉంది. ఇది కూడా చాలా విచిత్రం కాదు. నేను చిన్నప్పుడు పిల్లలకి కథ చెప్తా ఉండేదాన్ని. కానీ చాలా వివరిస్తూ ఊరిస్తూ చెప్పేదాన్ని. ఏ కథ చెప్పినా కూడా అలాగే చెప్పేదాన్ని. వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు 4 దగ్గర కూర్చోబెట్టుకొని ఏదో ఒక కథ చెప్తా ఉండేదాన్ని. ఇది కూడా నేను చెప్తా ఉండేదాన్ని. అలాగా మనకి ఎన్నో సమస్యలు, అగ్నిగుండం లాంటివి వస్తాయని ఆ చిన్ని హృదయాలకి ఎంతవరకు అర్థమయ్యేదో నాకు తెలియదు. మనం దేవుని కొరకే నిలబడాలి అనేది వాళ్ళకి చెప్పాలని నా తపన. అలాంటి రోజుల్లో ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. అగ్నిగుండంలోకి ఎప్పుడు ఆయన ప్రవేశించి ఉండుంటారు అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా ఆలోచించాను నేను.
ఆ తర్వాత అది నాకు చాలా పాఠం నేర్పింది. ఎప్పుడు ప్రవేశించారు? ఎప్పుడైతే ఆ ముగ్గురు యవనస్తులు నిలబడి మమ్మల్ని ఈ అగ్నిగుండంలోండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అన్నప్పుడే ఆయన అందులోకి దిగారేమో. ఆయన అందులో సిద్ధంగా ఉన్నారు. తన బిడ్డలు విసిరివేయబడతారని తెలుసు. 7 అంతలు ఆ అగ్నిహోత్రం, ఆ అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైపోతూ ఉంటే ఆయన అందులోనే ఉన్నారు. నేను ఎన్ని పాఠాలు నేర్చుకున్నానో తెలుసా? అది నా జీవితానికి సరిపడ్డే పాఠాలు. నిజమే, ఒక్కొక్కసారి సైతాను మనల్ని తీవ్రమైన ఇబ్బందులు పెట్టేస్తాడు. సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి, ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకా ఇంకా నువ్వు తట్టుకోలేనన్న సమస్యలు రావచ్చు. కానీ మనం అందులో కన్నా ముందు మనం నమ్మిన దేవుడు ఆ సమస్యలో ఉన్నారు. మనం నమ్మిన దేవుడు. మనం షడ్రక్ మెషక్ అబేద్నెగో అంత ధైర్యస్తులం కాదు, నేను కాదు. కానీ మన దేవుడు సమస్య ఎక్కువైపోతూ ఉంటే ఆయన అందులో ఉన్నారు. మా పెద్ద పాప జార్ఖండ్ మిషనరీగా వెళ్ళాక దంపతులు ఇద్దరు ఒకరోజు ఫోన్ చేసి చెప్పింది, నాకు మలేరియా వచ్చిందని. మలేరియా అంటే మనకి ఇక్కడ ఉన్న మలేరియా కాదండి, ఒక విధమైన బ్రెయిన్ ఫీవర్ అని చెప్పాలి. ఆ మలేరియా వస్తే 24 గంటల్లో చనిపోతారు. జార్ఖండ్ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కూడా వాళ్ళకి ఆ నెట్వర్క్ ఉన్నప్పుడు ఫోన్ చేసేది. చాలా భయం వేసింది, చాలా దుఃఖం వచ్చింది. మందు వేసుకోవాలి, మందు వేసుకోకపోతే చనిపోతుంది. కానీ అప్పుడు ఆమె 4వ నెల ప్రెగ్నెంట్. ఒకసారి కాదు 4 సార్లు వచ్చింది. నేర్చుకున్న పాఠం ఎంతో ధైర్యపరిచింది. దేవుడికి తెలుసు బిడ్డకి మలేరియా వస్తుందని. దేవునికి తెలుసు లోపల పిండము ఎదుగుతూ ఉందని. సమస్య రాకముందు దేవుడు మన సమస్యలో దిగుతారు. ఎలాంటి బిడ్డ పుడతాడో అనుకున్నాం. ఆ భయం నిజంగా మనసులో అలా ఉండేది. బిడ్డతో ఎప్పుడు అనలేదు, కానీ వెంటనే ధైర్యం వచ్చేది. ప్రభువా, నీకోసం బిడ్డ వెళ్ళింది, నువ్వు నా దేవుడివి. కేవలం నా బిడ్డ కొరకే కాదు, ఎంతోమంది మిషనరీలు వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈ మలేరియాలో వాళ్ళు రిటైర్ అయిపోయామని చెప్తూ ఉంటారు. 60 సార్లు 70 సార్లు అలాగా మలేరియా మందులు మింగుతూనే ఉంటారు. వాళ్ళు సేవ కొరకు ఆ కొండల్లో బండి మీద, మోటార్ బండి మీద వెళ్ళిపోతారు, మందులు మింగుతూ ఉంటారు. నశించిపోయే ఆత్మల కొరకు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ తీసుకున్న మందుల ఫలితంగా ఎంతోమంది కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు వెనక్కి రారు. నిజంగా మా బిడ్డని అలాగే మిషనరీలందరినీ కూడా దేవుడు కాపారు. అందరికీ కూడా మంచి బిడ్డల్ని ఇచ్చారు. మా పాపకు కూడా మంచి బిడ్డనిచ్చారు. వాడే శుభవార్తలు అనౌన్స్ చేస్తూ ఉంటాడు కార్యక్రమాన్ని గురించి. దేవుడు సమస్య కన్నా ముందు ఆయన నిజంగా మనం దేవుని కొరకు నిలబడే వ్యక్తులం అయితే, దేవుని కొరకు జీవించాలన్న తపన కలిగిన వ్యక్తులం అయితే సమస్యలో ముందే ఆయన అక్కడ ఉంటారు. ఇలా ఊహించుకుంటాను, షడ్రక్ని విసిరేశారు. విసిరివేసిన వాడు చచ్చిపోయాడు అక్కడ. కానీ షడ్రకు విసిరేసేసరికి ఆ లోపల ఉన్న దేవుడు షడ్రక్ను చేపట్టుకొని చిన్న చిరునవ్వు నవ్వి నిలబెట్టుంటారు. చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు కదూ షడ్రకు. ఇంతలో మెషక్ వచ్చాడు. మెషక్ని చేపట్టుకొని ఉండుంటాడు షడ్రకు.
మాట్లాడుతున్నారు ఆయన. ఏం మాట్లాడి ఉంటారో. ఏంటన్నా ఎంత చక్కటి సాక్ష్యం చెప్పారు నా కొరకు, మీకోసం నేను ఇందులోకి దిగాను అని చెప్పి అంటారు కదూ. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అబేద్నెగో వచ్చాడు. చక్కగా నలుగురు కబుర్లాడుకుంటా ఉన్నారు. అది వాళ్ళకి అగ్నిగుండం కాదు, నేనంటాను అది ఒక ఉద్యానవనం అయిపోయింది. దేవుడు మన సమస్యల్లోకి వచ్చినప్పుడు, దేవుని ప్రేమించే వ్యక్తులం అయితే, దేవుని కొరకు నిలబడే వ్యక్తులం అయితే, మన సమస్య మనకి సమస్యగా కనిపించదు. మన సమస్య మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. వాళ్ళు తెగించి అన్నారు కదా, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మేము మాత్రం మా నిర్ణయం మార్చుకోం. ఒకవేళ అగ్నిగుండం తప్పించుకున్నా నీ వశంలో కూడా పడినవాడు మా దేవుడు అన్నారు. ఎవరికి కనిపిస్తున్నారండి? 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నది. నేను చూస్తున్నాను. అక్కడున్న వాళ్ళంతా మంత్రులు, వాళ్ళందరూ చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏంటి రాజు ఇలా అంటాడు? వాళ్ళ కళ్ళకి కనపడుతున్నారు ముగ్గురు. వాళ్ళు ఏం చచ్చిపోలేదు, విసిరేసిన వాళ్ళు చనిపోయారు. 4వ వాని రూపం కేవలం నెబుకద్నెజరుకే కనిపిస్తూ ఉంది. అప్పుడు అగ్నిగుండానికి ఎంత దగ్గరికి రాగలదో, అక్కడ చచ్చిపోయి ఉన్నారు కదా, అంత దగ్గరకు వచ్చారు. చాలా గట్టి కేకేసి ఉండుంటాడు. 26వ వచనాన్ని చదువుతున్నాను. షడ్రకు మెషకు అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా, పేరు మారిపోయింది. మహోన్నతుడైన దేవుని సేవకులారా రండి, నా దగ్గరికి రండి అని పిలిచాడు. ముగ్గురు బయటికి వచ్చే వరకు ఆయన అగ్నిగుండంలోనే ఉండుంటారు. ఎందుకంటే ఆయనకిన తప్పుకుంటే అగ్ని వాళ్ళని కాల్చేయచ్చు. బయటకు వచ్చారు. దేవుడు పైకి వెళ్ళిపోయారు. రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు చూడండి 27వ వచనంలో, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చేటప్పటికి కొన్ని వందల మంది లేచిపోయారు. బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి ఉండుంటారు. ప్రధాన మంత్రులు, సంస్థానాధిపతులు, అధిపతులు, సేనాధిపతులు, మంత్రులందరూ లేచారు. సైనికులందరూ లేచారు. కొన్ని ఒక 50 మందా, 100 మందా, కొన్ని వందల మందా మనకు తెలియదు. అందరూ వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములకు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండాటయు చూచిరి. ఎన్ని పరీక్షించారో చూడండి. వాళ్ళ దేహాలు చూశారు, వాళ్ళ వాసన చూశారు, వాళ్ళ తల వెంట్రుకలు చూశారు, వాళ్ళ వస్త్రాలు చూశారు. దేనికి కూడా అగ్ని తగలలేదు. అసలు విచిత్రం ఏంటంటే, ఒక్కదానికి అగ్ని తగిలినా మొత్తం కాలిపోతారు. వాళ్ళని ఎలా వేశారో అలా బయటకు వచ్చారు. ఒక్క బంధకాలు మాత్రమే ఊడిపోయాయి. నిజంగానండి, దేవుడు మన సమస్యలు దిగితే మన బంధకాలన్నీ ఊడిపోతాయి. మనం బాగానే బయటకు వస్తాం, ఒక సాక్ష్యంతో బయటకు వస్తాం, దేవుని యొక్క దాసులంగా బయటకు వస్తాం. మనం అలాంటి సాక్ష్యాలు చెప్పినప్పుడు ఎంతోమంది బలం తెచ్చుకుంటారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇవన్నీ జరుగుతూ ఉంటే దానియేలుకి ఎంత ఆనందం. దానియేలు, మిగతా యూదులు, అప్పటికే నమస్కరించిన యూదులు సిగ్గుపడిపోయి ఉంటారు. దానియేలు
నిజంగా ఎంత పరవశమైపోయి ఉండుంటాడో, కౌగిలించుకొని ఉండుంటాడు ఈ ముగ్గురిని. ఈ ముగ్గురికి ఎంత అత్యానందం. వాళ్ళకి కూడా తెలియదు కదా, వాళ్ళు నిర్ణయించుకున్నారు, చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నారు. బతుకుతామని, బయటకు వస్తామని వాళ్ళకి ఏమాత్రం తెలియదు. వాళ్ళ హృదయాలు ఆనందంతో పరవశించిపోయి ఉండుంటాయి. పైగా జీవము గల దేవుని సేవకులు, మహోన్నతుడగు దేవుని సేవకులారా అని పిలువబడ్డారు. ఎంత ఆనందంతో తబ్బిదిబ్బులైపోయి ఉండుంటారు. యూదులంతా పిచ్చి కేకలు వేసి ఉండుంటారు. దానియేలు ముగ్గురిని కౌగిలించుకొని ఉండుంటాడు. పరలోకంలో దేవదూతలు ఆనందించి ఉండుంటారు. దేవుడు వాళ్ళని చూచి ఎంతో ఆనందించారు. దేవుడికి ఎవరు కావాలండి? ఆయనకి లోబడే వాళ్ళు కావాలి, ఆయన్ని మహిమపరిచే వాళ్ళు కావాలి, ఆయన చిత్తానికి జరిగించే వాళ్ళు కావాలి. ఆ తర్వాత రాజు ఒక శాసనం చేశాడు. వాళ్ళ యొక్క జీవితాలు చివరి వచ్చిన అంతటా నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాను. వాళ్ళు దేవుణ్ణి హెచ్చించారు, దేవుడు వాళ్ళని హెచ్చించారు. వాళ్ళు దేవుణ్ణి మహింపరిచారు, దేవుడు వాళ్ళని మహింపరిచారు. వాళ్ళు దేవునికి విధేయులయ్యారు, దేవుడు వాళ్ళ కోసం దిగొచ్చారు. వాళ్ళు దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం, తమ యొక్క శరీరాలను కూడా అప్పగించారు. దేవుడు మానవుడిగా అగ్నిగుండంలోకి దిగారు. మన జీవితాల్లో ఎంత గొప్ప పాఠం నేర్పిస్తూ ఉంటుంది. గత వారం మనం ఎస్తేరుని గురించి ధ్యానం చేసినప్పుడు, ఎస్తేరు దేవుని చేత ఎన్నుకొనబడిన రాణి. హామాను పైకెత్తక మునిపే, హామాను యొక్క పీఠం అందరి పీఠాల కన్నా ఎక్కువ చేయబడక మునిపే దేవుడు ఎస్తేర్ని రాణిని చేసి అక్కడ కూర్చోబెట్టారు. సమస్య కన్నా ముందే పరిష్కారం ఉంది అని నేర్చుకున్నాం. అదే అంశాన్ని ఈరోజు కూడా నేర్చుకుంటున్నాం. సమస్య ఎంత తీవ్రమైందైనా కావచ్చు, చాలాసార్లు మన మనసంతా సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కటి ఉంటే చాలు, ఆ ఒక్క సమస్య మొత్తం మన జీవితాన్ని, సంతోషాన్ని, మన యొక్క అంతా కూడా హరించేస్తుంది. ఇలాంటివి ధ్యానం చేసుకున్నప్పుడు చాలా ధైర్యం వస్తుంది. ఇలాంటిది మరలా వినండి, ధైర్యం తెచ్చుకోండి. మన చుట్టూ ఎంత భయంకరమైన వాతావరణం అయినా ఉండొచ్చు కాక, దేవుడు మన సమస్యలో ఉన్నారు, దేవుడు మన లోకంలో ఉన్నారు, ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఒక విధంగా ఈ లాక్డౌన్ చాలా మేలు చేసింది. మామూలుగా లోకరీత్యా అందరు ఇళ్లల్లో ఉంటున్నారు. ఇదివరకు ఉండ్రా బాబు అంటే కూడా ఉండని వాళ్ళు ఇళ్లల్లో ఉంటున్నారు. బయటికి వస్తే నోరు మూసుకొని బతుకుతున్నారు. చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కుటుంబాల్లో చక్కని ప్రార్థన, ఒక క్రమం. బయట తిండ్లన్నీ మానేశారు కదండి కొరకారు. యవనస్తులు ఎక్కడ పడితే అక్కడ బడ్డీల దగ్గర కనపడేవాళ్ళు, అన్నీ కూడా తగ్గిపోయాయి. దేవుడు ఒక విధంగా మేలు చేశారు. కానీ దేవుడు మన కొరకు నిలబడే దేవుడు. సమస్య కన్నా ముందు మన సమస్యలోకి వచ్చి మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు. సమస్య కన్నా ముందే మీరు మా దగ్గరకు వచ్చి నిలబడే దేవుడు అని మేము మాటికి మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు, మీకు వందనాలు. షడ్రకు మేషకు అబేద్నెగో వలె ప్రతి పరిస్థితిలో ధైర్యంగా నిలబడడానికి, సమస్యను ఎదుర్కోవటానికి కూడా సహాయం చేయండి. వాక్యం ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదంగా చేయమని మనవి చేస్తున్నాను. కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, బాధలు, వేదనలు, భయంకరమైన పరిస్థితిలో ఉన్న బిడ్డలందరినీ దర్శించండి. ఎవరైనా ఈ అనారోగ్యానికి గురి అయి ఉంటే వారిని ముట్టి బాగు చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నాయన, నిన్ను నమ్మిన బిడ్డలు అనేక విధాలుగా వారి బాధ్యతలు చేసుకుంటూ ఉండండగా, వాళ్ళ డ్యూటీస్ చేసుకుంటూ ఉండండగా సహాయం చేయండి తండ్రి. వాలంటీర్స్ కొరకు, ఆశా వర్కర్ల కొరకు, హెల్త్ వర్కర్స్ కొరకు, డాక్టర్ల కొరకు, వైద్య సిబ్బంది అంతటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం.
పోలీసు సిబ్బంది అంతటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దివారాత్రులు ఈ యొక్క పరిచర్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఈ భయంకరమైన అనారోగ్య బారిన పడిన నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ కాపుదల భద్రతకు ఈ యొక్క కార్యక్రమం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి వారి బంధువులను, మిమ్మల్ని ఎరిగిన ప్రతి ఒక్కరిని, క్రైస్తవ సమాజం అంతటినీ, విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి నీ బిడ్డను అప్పగిస్తూ మీ నామానికి మహిమ తెచ్చే వ్యక్తులంగా ఒక్కొక్క వ్యక్తిని తీర్చిదిద్దమని, సమస్యల్లో ఎవరూ కృషించిపోకుండా బాధపడకుండా మీరిచ్చే ధైర్యంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్. దేవుని యొక్క దయ మనందరికీ తోడయండి. జ్ఞాపకం పెట్టుకోండి, సమస్యకు ముందే పరిష్కరించే దేవుడు మనతో ఉన్నారని ధైర్యంతో జీవించడానికి దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా బలపరచునుగాక. ఆమీన్.